నేనేం హారతి వెంట పట్టడం లేదు, తనే తనే నా వెంట పడుతోంది. శూర్పణఖ రాముడి కోసం వస్తే లక్ష్మణుడి చేత ముక్కు చెవులు కోయించాడు. నువ్వు నికార్సైన వాడివే అయితే ఎప్పుడో మాకు చెప్పి దాన్ని వదిలించు గ్రాని అని అమ్మమ్మ గారిని అడిగేవాడివి. అందులోనే తెలుస్తుంది నీ మనసేంటో, నీ మనసులో ఏముందో బాగా అర్థమైపోతుంది. అరేరే, వదిని గారు అన్న పిలిపి ఏమైపోయిందిరా? వాణ్ణి అన్నయ్య అని పిలిచావే, మానేసావా? ఏ ఒరే అరే అని అది పిలవమందా? రేయ్, ఇదే నీకు ఆఖరి అవకాశం. తప్పు సరిదిద్దుకో. నువ్వు ఆ ఛాయలకు వెళ్ళద్దు. కాదని తిరిగినా ఆ హారతి పెళ్లి వీళ్ళు చేసిన తర్వాత అటు తొంగి చూస్తే వాళ్ళు తరిమేస్తారు. అప్పుడిక్కడ తలుపులు మూసేస్తాను. జాగ్రత్త. వాళ్లకు ఆ ఛాన్సు, మీకు ఈ ఛాన్సు ఇవ్వనులే. చూద్దాంరా, అది చూద్దాం. మాది అబద్ధమని నిరూపిస్తావో, నువ్వు అబద్ధమని తేలుతుందో కాలమే నిరూపిస్తుందిరా. నమస్కారం గారు. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? అన్నమాచార్య ఫౌండేషన్ నుంచి వచ్చాం. మీరు మీ మనవరాలు సీతగారితో కలిసి దేవుడి కళ్యాణానికి వచ్చారని, ఇక్కడున్నారని తెలిసింది. అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. చాలా సంతోషం. మీరు పెద్ద మనసు చేసుకుని ఆర్థిక సహాయం అందిస్తే చాలు. అంటే స్వామివారి కళ్యాణోత్సవ సప్తాహం కదా, నగర సంకీర్తనల్లో తమరంతా పాల్గొని సాయంత్రం అన్నమాచార్య సంకీర్తన కచేరీలో సీతగారు పాల్గొని స్వరార్చన చేస్తే సంతోషం. ఏమిటండి ప్రయాణం అనగానే ఇలా భజనలు హరికీర్తనలు? మేము బయలుదేరుతున్నాం. స్వరార్చన సకల సౌభాగ్యాలిస్తుంది, సంకీర్తన మోక్షం ప్రాప్తింపజేస్తుంది, దైవానుగ్రహము కలుగుతుంది. మేము కళ్యాణం చేయించాం. స్వామివారి అనుగ్రహంతో మాకు ఆశీర్వచనాలు కూడా అందాయి. సీతగారు ఉత్తమ కళాకారిణి, స్వర సంస్కారం ఉన్నవారు, సంగీత నిధి అని వచ్చాం. గళ సాకారం భగవంతుడి కృపకు పాత్రురాల్ని చేస్తుందని ఆశించి వచ్చాం. అన్నమయ్య సంకీర్తనకు ముగ్ధుడై స్వయంగా స్వామివారే సంకీర్తనాచార్యుల పల్లకీ మోశారని తమరికి తెలుసుగా. ఇంతకు మించి పెద్దలకు మేమేం చెప్పగలం? చూడండి, మీరు ఇలాంటి సెంటిమెంట్లు చెప్పి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. అవతల మేము రిజిస్ట్రేషన్ ఆపుకొని వచ్చాం. ఆ పని మీద మేము త్వరగా వెళ్ళాలి. నానమ్మా, ఎవరికి ఇబ్బంది లేని ఐడియా ఒకటి నేను చెప్పనా? ఏమిట్రా అది? మీరు ప్రయాణం ఆపొద్దు, బయలుదేరండి. నేను సీతకు తోడుండి కచేరీలో పాడించి తీసుకొస్తాను. భగవంతుని కార్యం శుభం జరుగుతుంది అంటున్నారు. కాదని వెళ్ళడం కూడా తప్పు అనిపిస్తుంది. స్వరార్చన అనంతమైన పుణ్యం. మామూలుగా మంత్రాలు చదివితేనే పూజ అవుతుంది. అలాంటిది సంగీతాన్ని జోడించి రాగాలాపన చేస్తే జన్మ ధన్యం అవుతుంది. కళ భగవంతుని వరం. దాన్ని ఆయన సేవకే వినియోగిస్తే ప్రసన్నుడవుతాడు. అవునానమ్మా, దానికి ఉదాహరణ అన్నమయ్య, రామదాసు, కాళిదాసు. ఇంకాపరా, మరి నాకేమీ తెలియనట్టు అంత పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. మీకిష్టమైతే నాకే. అలాగే నువ్వు సీత ఉండి ఆ కార్యక్రమం చూసుకుండండి. సీత రేడియో కళాకారిణిగానే కాదు, పిఠాపురం మంగమ్మ గారి మనవరాలిగా అందరికీ తెలిసేలాగా ప్రతిభ చూపించుకొనిరా. నువ్వు పాడింది సీడీ చేసుకుని వనిరా, నేను విని తరిస్తాను. మీ కోరిక నెరవేరింది, సంతోషమేగా? అంత మాట ఎందుకమ్మమ్మ గారు? నన్ను పాడమంటే మీ ఎదురుగానే కూర్చొని పాడతాను కదా. నాకు వినాలని ఉంది, కానీ మన హరికథలన్నిటికీ మంగళం పాడాక అప్పుడు పాడదుగాని ప్రశాంతంగా వినొచ్చు. మీకు అంతగా వినాలని ఉంటే మీరు కూడా ఉండొచ్చు కదా అమ్మమ్మ గారు. అవతల పనుందన్నానుగా, 10 సార్లు కాదు కుదరదు అనిపించకండి. వెళ్ళొస్తామండి. గోవింద గోవింద
అవును, స్వర్ణ ఈయన ఏరి? భక్తితో అన్ని గుళ్ళు తిరిగారు కదా, అన్ని గుళ్ళలో ప్రసాదం అంతా ఒక చోట పెట్టుకుని శుభ్రంగా ఆరగించేసి భక్తాయసంతో పడుకొని ఉంటారు. ఇక అదేమో ఉట్టి మనిషి కూడా కాదు కదా. పదరా పద, హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్దాం. పద. రఘు, రా వెళ్దాం. నమస్కారం శారదాదేవి గారు. నమస్కారం అండి. మీరిక్కడ? ఈ సంవత్సరం నగర సంకీర్తన, స్వరార్చన ఈ పుణ్యస్థలంలో జరిపిస్తున్నాం. మీరు? దేవుడి కళ్యాణం చూడటానికి వచ్చాను. మా అదృష్టానికే వచ్చారు. అదేంటి? సంగీత సరస్వతులిద్దరినీ ఇక్కడ కలవగలిగాం. సంగీత సరస్వతులా? అవునండి. రఘు, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కురా, దేవుడి దర్శనం చేసుకుని వెళ్దాం. సరే. ఒక నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను. అలాగే. చెప్పండి సీత గారు. మీరు బయలుదేరారా? లేదండి, ఇప్పుడే దర్శనం అయింది, బయలుదేరబోతున్నాం. మీరు ప్రయాణం అవ్వద్దు. ఏ? అత్తయ్య గారికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆవిడ కచేరీ విన్నాక తీసుకెళ్తారు గాని కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను రఘురాం వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాం. అమ్మమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలాగే అండి, నేను చూసుకుంటాను. అలాగే, బాయ్. బాయ్. సీత, రఘు, కొబ్బరికాయ ఏది? లోపలే తీసుకోవాలంటే టోకెన్ ఇస్తారంట. రా. ఎవరు సంజయ్? నేను తర్వాత చెప్తాను. మీరు చెప్పండి, ఎవరిని సంగీత సరస్వతులు అంటున్నారు? ఒకరు మీరు, మరొకరు రేడియో సీత గారు. సీత గారా? అవునండి. వారిక్కడికొచ్చిన సంగతి తెలిసి నగర సంకీర్తనలో కచేరీలో పాలు పంచుకోవాలని ఇప్పుడే పిఠాపురం మంగమ్మ గారిని అడిగి ఒప్పించి వస్తున్నామండి. వారు ఒప్పుకున్నారా? ముందు కుదరదన్నారు, తర్వాత ఒప్పించాం. మీరు కచేరీలో పాలు పంచుకోవాలి, స్వరార్చనలో కూడా. నేనా? అలాగే, వీరు పాల్గొంటారు. మీ అబ్బాయా? మా అమ్మగారే. తప్పకుండా కచేరీకుంటారు. కానీ వారు నన్ను పాల్గొనమంటున్నారు. ఉన్నా పాల్గొన్నట్టేగా. వారు పాడితే బావుంటుంది. పాడేది పాడంది అప్పటి అనుకూలాన్ని బట్టి. పాడకపోతే ఉండొద్దంటారా ఏంటి? అయ్యో, ఎంత మాట! వారెలా ఉన్నా కచేరీకి నిండుదనమే. అయితే ఖచ్చితంగా నిండుదనం వచ్చినట్టే. సంజయ్, అమ్మా, కారణం లేందే నేనుండమని చెప్పను కదా. నా మాట వినండి. టెంపుల్ బాగుంది కదా? అవును.
అయ్యో సారీ రఘు, చూసుకోలేదు. ఐమ్ సారీ. రఘు ఏది టివు? అయ్యో సారీ రఘు, నేను సెట్ పర్వాలేదు చేస్తాను. సీత, నో ప్రాబ్లం, నేను సెట్ చేసుకుంటాను. ఇదిగో రఘు. రఘు ఇవ్వు, నేను సెట్ చేస్తాను. ఇలా ఇవ్వు. పర్లేదు, నేను చేసుకుంటాను. నేను పాడి చాలా రోజులైంది. పర్వాలేదండి, ఇవేమీ పోటీలు కావు కదా, స్వరారాధన. కానీ స్వరారాధన కదా, నేను సాధన కూడా చేయలేదు. కృతులు మీకు కొత్త కొత్త రాగాలే ఆలపించినవారు. పర్వాలేదులేమ్మా, వాళ్ళంతగా బతిమలాడుతుంటే సంగీతం అంటే ప్రాణం పెట్టే నువ్వే ఇలా అనటం ఏమాత్రం బాలేదమ్మా. గుర్తున్నంత వచ్చినంత అలా వాళ్ళ కోసం ఒక పల్లవో చరణమో పాడమ్మా, సరిపోతుంది. చాలు చాలు, అదే మహాభాగ్యం. వస్తావండి, ఉమ్. పద. రఘు పద వెళ్దాం. ఆ భజన బృందం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. రా. ఫోన్కి ఏం కాలేదు సీత, బానే ఉంది. మంగా, మొత్తానికి కళ్యాణం దివ్యంగా జరిపించాం. ప్రతి సంవత్సరం ఎవరో ఒక జంటే పీటల మీద కూర్చునేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మనవాళ్ళు మనవరాళ్లతో పాటు మనము. ఎంత ఆనందంగా తృప్తిగా ఉందో. అవునండి, ఈ కళ్యాణంతోనైనా మన కుటుంబంలోని కలతలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు నిండాలి. ఇంకేమున్నాయి, పట్టిన దయ్యం వదిలే ఉపాయం కూడా వచ్చింది. దాన్న సంజయ్తో ముడిపెట్టేస్తే బావని వేధించే వాళ్ళుండరు. బావ నన్ను ఏడిపించడు. ఏమంటావు బావా? దాని సంగతి ఎందుకు? నేనేమన్నా కావాలనుకుంటున్నానా? వెళ్ళిపోతే నేను మంచిదనే అనుకుంటున్నాను. నువ్వు ఛాలెంజ్ చేసావే నా మర్దిని నీ మొగుడిని చేసుకుంటాను అని. నీ కలలో కూడా అది నెరవేరకుండా నేను చేస్తాను. నీ పెళ్లి సంజయ్తో ఖచ్చితంగా జరిపించి తీరుతాను తీరుతాను తీరుతాను. వాళ్ళ ముందు వాళ్ళ మాట, నా ముందు నా మాట మాట్లాడే 2 నాలుకల వాడివి. ఇంకా నిన్ను నమ్మటం అంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదాలనుకోవడమే అవుతుంది. సంజయ్ పద. నువ్వు అతనితో వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఏమైందిరా? ఏమైంది? సాకేత్, నీ జాస్ ఇక్కడ లేదా? ఏమిట్రా ఏమిట్రా నీ పరధ్యానం? కాస్త అయితే ఎంత ప్రమాదం జరిగుండేది.
ఆ దెయ్యం బావనొదిలి కార్ను పట్టుకుందేమో. రేయ్ సాకేత్, ఏమైందిరా నీకు? ఏంటో సడన్ గా కన్ను మలిగింది. కన్ను మలిగిందా, బుర్రలో అది మెదిలిందా? ఏంటి గ్రాని, అన్నిటికీ ఆ టాపికే తెస్తారు. లేని ఆలోచనలు మీరే కల్పించేలా ఉన్నారే. ఉన్న ఆలోచనల్ని తుడిపేస్తాం కానీ లేని ఆలోచనల్ని కల్పించాం. స్వర్ణ, నువ్వు ఆగవే. రేయ్ ఇదిగో ఈ మంచినీళ్ళు తాగి వంగడుకో, ఇవ్వు వాడికి. రేయ్ సాకేత్, కాసేపు నన్ను కారు నడపమంటావా? ఆ పని చేయండి, అది బెటర్. ఏం అవసరం లేదు. పర్వాలేదులేరా. నువ్వు నడిపితే ఎప్పటికీ ఇంటికెళ్ళేది. ఓహో, నా దగ్గర కారు డ్రైవింగ్ నేర్చుకుని నా డ్రైవింగ్కే వంకలు పెడుతున్నావా? కానీ కారు పరిగెత్తటం ఇంజన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది కానీ నడిపేవాడి వయసు మీద ఆధారపడి ఉండదురా. నీకన్నా స్పీడుగా తిన్నగా కంట్రోల్గానే నడుపుతా. నీ వయసు కంటే నాకు రెట్టింపు డ్రైవింగ్ అనుభవం ఉందిరా. కావాలంటే కారు నడుపుతాను చూడు. వదిలే తాతయ్య. అదేమిటే, ఆయన కారు బ్రహ్మాండంగా నడుపుతారు. అమ్మమ్మ, మ్యారేజ్ ఎర్లీ డేస్ లో, అదే ఎంగేజ్ లో జోరుగా హుషారుగానా? అంతకన్నా ఎక్కువే. నేనే భయపడేదాన్ని. నన్ను ఆయన భయపెట్టింది ఒక డ్రైవింగ్ విషయంలోనే. అదే అమ్మా జడ్జి జగన్నాథం అంటే. సాకేత్, పిఠాపురం వంశానికి ఓ ప్రత్యేకత ఉందిరా. ఎంతో మంది నీతి నిజాయితీలతో ఈ వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారా. దాన్ని తరతరాల వారు కాపాడుతూ ఇంకా పెంచుతూ వచ్చారు. నేను నా వంతు బాధ్యతగా రాష్ట్రంలోనే ఓ గుర్తింపు వచ్చేలా చేశాను. దాన్ని కాపాడటం, ఇంకా ఇంకా గుర్తింపు తేవటం మా తర్వాత తరాల వారి మీద ఆధారపడి ఉంటుంది. మంచి చేస్తే చరిత్రలో పేరుంటుంది, చెడు చేస్తే ఉన్న పేజీ చించేస్తారా. ఏం చేస్తారు మీ ఇష్టం. ఈ తరం బాధ్యతంతా మీ అన్నదమ్ముల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఈ చరిత్ర అంతా ఇప్పుడు నాకు చెప్తున్నావు? మనిషిగా పుట్టినవాడు ఏదో ఒక పొరపాటు చేస్తాడు. అస్తమానం దాన్నే వేలెత్తి చూపిస్తుంటే మారే ఆలోచన చెయ్యడెవడు. ఎలాగూ ఇలానే వేలెత్తి చూపుతారని అలాగే ఉంటాడు. మాటి మాటికి నువ్వు ఇలా లెసన్స్ చెప్తే నేను మారటం జరగదు. మారానని మాటలతో హింసించినట్టు బిల్డప్ ఇచ్చి హింసిస్తావే. ఈ మార్పులో ఎంత నిజముందో పొద్దున్నే అంత వివరంగా చెప్పింది కదా, అందుకే మరోసారి గుర్తు చేస్తుంది. దానికి అంత ఫీల్ అవుతావే. మళ్ళీ జన్మలో తప్పు చేయనని చెప్పొచ్చుగా. నువ్వు ఆగవే, నేను మాట్లాడతానుగా. ఏమండి, మీరు రండి, మీరు డ్రైవ్ చేయండి. వెళ్ళరా, వెళ్ళాడు కూర్చోపో. ఏమండి, ఒకసారి కారాపండి.